రెగ్యులర్‌గా మన చుట్టూ ఉన్న మనుషులు ఎలా ఉంటారు అంటే, మరీ స్వార్థపూరితంగా ఉంటారు. వాడికేదైనా లాభం ఉంది అంటేనే ఎవడైనా ఏ పనైనా జేస్తాడు. లాభం లేకపోతే ఏ నా కొడుకులు మన పనులకి సపోర్ట్ అవ్వరు. సింపుల్ థింగ్ ఇది. అంటే మన చుట్టూ అందరూ దొంగ నా కొడుకులే ఉంటారు. ఈవెన్ నేను కూడా అతిపెద్ద దొంగ నా కొడుకుని. ఆ విషయం నేను క్లియర్‌గా చెప్తున్నాను. చాలామంది చెప్పరు. అంతే తేడా. నేనేం పతివ్రతను గాదు. మీకు అంటే చూసే వాళ్ళందరినీ ఉద్ధరించడానికి నేనేం పైనుంచి ఊడిపడలేదు. నేను కూడా ఒక కామన్ మ్యాన్, ఒక మామూలు మనిషిని. 2 ఆకులు ఏంటంటే మీకంటే పెద్ద దొంగ నా కొడుకుని. ఎందుకంటే నా పనుల కోసం నేను డెవలప్ అవ్వడానికి, సినిమా ఇండస్ట్రీలో నన్ను నేను నిలబెట్టుకోవడానికే ఈ సినిమా క్రియేట్ చేయడం జరిగింది. ఈ క్లారిటీ చాలామందికి క్లారిటీ వాళ్ళకు లేక చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. పూర్తి క్లారిటీ ఇద్దామనే ఈ స్పెషల్ వీడియోని ప్రజెంట్ చేస్తున్నాను. ప్యూర్లీ ఈజీ సినిమా అనేది నా కోసం నేను డెవలప్ అవ్వడానికి క్రియేట్ చేసుకున్న ప్లాట్ఫామ్. ఫస్ట్ నేను డెవలప్ అవ్వాలి. నేను డెవలప్ అవుతూ నాతో పాటు ఆర్టిస్టులు టెక్నీషియన్లు డెవలప్ అయితే నేను చూడాలనుకుంటున్నాను. ఏం బా పూర్తి క్లారిటీగా ఉందా? వ్యవహారం మీకు వాయిస్ మెసేజ్ల్లో పెడితే కరెక్ట్గా ఉండదని ఈ స్పెషల్ వీడియోని ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా నేను డెవలప్ అవ్వాలి. నా గోల్ ఏంటి? సినిమా ఇండస్ట్రీలో నేను ఆర్టిస్ట్గా సెటిల్ అవ్వాలి. ఆర్టిస్ట్గా ఒక మంచి స్టేజ్లో ఉండాలి. అది హీరోగా అని కాదు, విలన్ అని కాదు, ఏది కాదు. మంచి మంచి క్యారెక్టర్లు చేయాలి. ఈసీలో నా పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాన్సెప్ట్లు రెడీ అవుతాయి. రైటర్లందరికీ క్లారిటీ ఇస్తున్నాను. ఈసీలో ఫస్ట్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ నేను చేస్తున్నాను అంటే అది నేను సరదాగా వచ్చి ఏదో ఒక 10 మందిలోనో 50 మందిలోనో చిన్న క్యారెక్టర్ చేయడానికి కాదు ఈసీ పెట్టింది. నన్ను నేను బిల్డ్ చేసుకోవడానికి. అర్థమైంది అనుకుంటున్నాను. డైరెక్టర్లకి, రైటర్స్కి క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నాను. సో నన్ను పక్కకు పెట్టేసి మేమంతా డెవలప్ అయిపోతాం సార్, మీరు ఇచ్చే అంటే మహావృక్షంలాగా ఎదిగారు, మీ చల్లని నీడలో మేమంతా డెవలప్ అవుతాం, నువ్వు సంకనాగిపో అనుకునే వాళ్ళు నా దగ్గరికి రావద్దండి. అంటే మీరు ఎదుగుతూ ఉంటే నేను సంకనాగిపోతుంటే బాగుంటుందా? ఏం బా ఈ మధ్య చాలామంది రైటర్సు డైరెక్టర్సు అలా తయారయ్యారు. చాలామంది ఇన్ ద సెన్స్ అక్కడ కూడా తగులుతున్నారు అనమాట. సార్ మీకు ఒక చిన్న క్యారెక్టర్, స్పెషల్ క్యారెక్టర్ క్రియేట్ చేస్తాను సార్ సినిమాలో. దేనికి? పీకడానికా అడుగుతున్నా. ఈసీ ఇంత పెద్ద ఈసీ క్రియేట్ చేసి సంవత్సరాలు దొబ్బెట్టుకొని నా కెరియర్ని పూర్తిగా పనంగా పెట్టాను ఈసీ మీద. అర్థమవుతుందా? మీకు నా పాయింట్ ఆఫ్ వ్యూలో కాన్సెప్ట్ డిజైన్ చేయడము, నా పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ప్రాక్టీస్ చేయడం ఇష్టం లేదనుకో దొబ్బేయండి. ఎవడు రమ్మన్నాడు మిమ్మల్ని? మీరు అంత స్వార్థంగా మీరు ఆలోచించుకుంటే నేను డైరెక్టర్గా నేనే నిలబడాలి, వారణా సూర్యకి చిన్న క్యారెక్టర్ ఇస్తే సరిపోతుంది అనుకునే వాళ్ళు దొబ్బేయండి, రావద్దు. నిర్దాక్షిణ్యంగా పక్కకు పడేస్తాను. ఇంత స్వార్థంగా ఉంటా నేను నా కోసమే ప్యూర్లీ ఈ సినిమా వారణా సూర్య డెవలప్ కావడానికే పెట్టాడు. ఇంకేందబ్బా ఇంత క్లారిటీ, ఇంతకంటే క్లారిటీ ఇవ్వాలనా? సో రైటర్స్, డైరెక్టర్స్, ఫస్ట్ మీరు ఒక ప్రాజెక్ట్ ఫైనల్ అవ్వగానే మీరు చేయాల్సిన పని, మీరు ఏ జోనర్ అయినా తీసుకోండి. డైరెక్టర్స్ ఫ్రీడమ్ ఉంటుంది, రైటర్స్ ఫ్రీడమ్ ఉంటుంది, కానీ వారణా సూర్య ఆ సినిమాని లీడ్ చేయగలగాలి, ఆ కథను లీడ్ చేయగలగాలి. అలాంటి కథలే నేను తీసుకుంటాను, అలాంటి కథలే ఫైనలైజ్ అవుతాయి. ఈ వీడియో చాలామందికి ఎక్కడో గుడ్డు కారం ఎక్కడో పెట్టినట్టు ఉంటుంది, కానీ తప్పదు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రపంచంలో ఎవడు మంచోడు లేడు. ఊరికి అనుకుంటూ ఉంటాం, ఆ మంచితనం ముసుగేసుకొనేసి నేను చాలా మంచోన్ని, నా మంచితనం వల్ల మొత్తం ప్రపంచం అంతా వెలిగిపోతుంది, బొక్క అవుతుంది. ఎవడు కరెక్ట్ లేడు. నేనైతే అసలు మంచోనే కాదు, భయంకరమైన దొంగనా కొడుకుని నేను. ఇంతకంటే క్లారిటీ ఏంటి? అర్థమైంది కదా? ఈసీ నా కోసమే, నేను డెవలప్ కావడానికే క్రియేట్ చేశాను.
నా జర్నీలో ఆర్టిస్టులు టెక్నీషియన్ డెవలప్ అయితే చాలా హ్యాపీ. వాళ్ళని నేను ఎప్పుడు అడ్డుపడను. కేవలం నా కోసం నేను డెవలప్ అవ్వడానికి, సినిమా ఇండస్ట్రీలో నాకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకోవడానికి మాత్రమే ఈజీ సినిమా క్రియేట్ అయ్యింది. ఓకే. సో నాతో వచ్చేవాళ్ళు అలాంటి కాన్సెప్ట్లు తీసుకురండి, అలాంటి డైరెక్టర్స్ నా దగ్గరికి రండి. అలా వచ్చి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి. మీ కెరియర్కి నేను అడ్డుపడను. మీరు ఒక కథ, మంచి కథ ఇస్తున్నారు, యాజ్ ఇట్ ఈజ్ మీకు స్క్రీన్ ప్రజెంటేషన్ ఉంటుంది. కథ ఫలాని వర్మ, ఫలాని మహేష్, ఇలా కథ మీరు కథ ఇచ్చారంటే మీదే ఉంటుంది క్రెడిట్ అక్కడ. దాని తర్వాత డైరెక్షన్ చేశారు, హ్యాపీగా డైరెక్షన్ చేయండి. మీకు అసలు పూర్తిగా సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఇవ్వనంత స్వేచ్ఛ ఇస్తాను నేను. హ్యాపీగా ప్లాన్ చేసుకోండి, ప్రాజెక్టులు చేసుకోండి. ఇంతమంది ఎందుకు సపోర్ట్ అవుతున్నారు ఈసీకి? ఆయన మరీ కుల్లాగా ఉంటాడు, ఓపెన్గా ఉంటాడు రా బాబు, మరీ దారుణంగా ఉంటాడు, ఫిల్టర్ కూడా ఉండదు అని తెలిసే అర్థమయ్యే ఈసీలో ఇన్ని ప్రాజెక్టులు నేను అనౌన్స్మెంట్ చేస్తే అన్ని ప్రాజెక్టులకి ఎక్కడెక్కడి నుంచో కంపెనీస్ టై అయిపోవడం కానీ, మంచి మంచి టెక్నీషియన్లా కనెక్ట్ అవ్వడం కానీ జరుగుతూ ఉంది. వాళ్ళు వాళ్ళ కెరియర్ని బిల్డ్ చేసుకుంటున్నారు. వారణాసూర్యం తొక్కేద్దామని చూడట్లే. ఆ మైండ్ సెట్ మార్చుకోండి. ఇన్ కేస్ అలాంటి ఆలోచన ఉంటే నా దగ్గరికి రావద్దు, జరగవు పనులు మీకు. ఎక్కడో చోట మీరు దొక్కడం కాదు, నేను దొక్కితే పాతాళ లోకంలో ఉంటారు. అలాంటి గలీజ్ మెంటాలిటీస్తో నా దగ్గరికి రావద్దండి. ప్యూర్లీ నేను బాగుండాలి, మీరు బాగుండాలి. నేను సంకనాగిపోతూ ఏ పని చేయను. ఇంత క్లారిటీగా నాకు తెలిసి ప్రపంచంలో ఎవడు చెప్పడు అనుకుంటా. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, రైటర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, ఈ మైండ్ సెట్తో నా దగ్గరికి వస్తే ఓకే, లేకపోతే అసలు ఈసీ ఛాయలకు పొరపాటున కూడా రావద్దు. కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్లలో ఇలాంటి మైండ్ సెట్ కొందరికి ఉంది. ఆ కొందరి కోసమే స్పెషల్ వీడియో. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433, 7981599433. ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్కి వచ్చేయండి. మంచిగా ఈసీతో ట్రావెల్ అవుతూ అందరం డెవలప్ అవుదాం. మీరు డెవలప్ అవ్వాలి, నేను డెవలప్ అవ్వాలి. ఫైనల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో మంచోడు అనేవాడే లేడు. అందరూ స్వార్థంతో ఆలోచిస్తారు. మీ స్వార్థం మీది, నా స్వార్థం నాది. ఇంత క్లారిటీ ఉంటే ఈసీకి రండి, లేకపోతే నా చుట్టుపక్కల కూడా రావద్దు పొరపాటును కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్. మీ వారణాసి సూర్య. థ్యాంక్ యూ.